హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ 3. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే 2 days బ్యాక్ డ్రై ఫ్రూట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే డ్రై ఫ్రూట్స్ లో మనం బాదం గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కంపల్సరీగా వెళ్ళి ఆ వీడియోని మీరు చూడండి. ఈరోజు మనం ఓన్లీ బాదం గురించి మాట్లాడుకుందాం. రోజుకు 60 గ్రాముల బాదం తింటే చాలు, మీరు ఊహించని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్రమం తప్పకుండా 60 గ్రాముల బాదం తింటే గుండె ఆరోగ్యంతో పాటు మెదడు కూడా చురుగ్గా ఉంటుందని ఒక అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు మరెన్నో లాభాలు ఉంటాయని కూడా చెప్పింది. బాదం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చెప్పుకోవడం సులభమే, కానీ ఏమేం లాభాలు ఉంటాయో చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలానే ఉంటుంది. ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించింది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు కావాల్సినంత ఆరోగ్యాన్ని అందిస్తాయి. కేవలం అనారోగ్యకరమైన ఆకలిని తగ్గించడమే కాదు, అంతకు మించి లాభాలుంటాయని అంటుంది కొత్త అధ్యయనం. అంతేకాదు రోజుకు ఏ మేర బాదం తింటే ఈ ప్రయోజనాలు అందుతాయో కూడా వెల్లడించింది. మరి బాదం తింటే ఏ ప్రయోజనాలు అందుతాయో కూడా వెల్లడించింది. మరి బాదం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, రోజుకు ఎన్ని తినాలి, ఎలా తింటే సమస్యలు తగ్గుతాయో వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం కడుపు నింపడమే కాదు, అంతకు మించిన లాభాలను అందిస్తోంది. కొత్త అధ్యయనం ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ముఖ్యంగా రోజుకు 60 గ్రాముల బాదం తింటే మీ డిఎన్ఏని రక్షించడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. అంటే శరీరంలో మీకు హాని కలిగించే టాక్సిన్స్ పెరగకుండా కాపాడుతుంది. తద్వారా కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల ఏ లాభం ఉంటుందని మీకు అనిపిస్తుండవచ్చు. ఎప్పుడైతే చర్మ కణాలు చాలా త్వరగా చనిపోతాయో ఆ సమయంలో చర్మం పాలిపోయినట్టుగా అవుతుంది, ముడతలు పడతాయి, చాలా త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అదే బాదం రోజు తింటే మాత్రం ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటితో మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. బాదం తినడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిపోతుంది, తద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి బాడీ గార్డ్స్ లా పనిచేస్తాయి. బాడీ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా బాదం తినాల్సిందే. మీ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు ముసలితనం త్వరగా రాకుండా కాపాడటంలోనూ ఇవి తోడ్పడతాయి. అందుకే రోజు గుప్పెడు బాదం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్తుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే కొత్త అధ్యయనం ప్రకారం రోజు 60 గ్రాముల మేర బాదం తీసుకోవచ్చు. వీటి వల్ల త్వరగా కడుపు నింపడంతో పాటు ఆరోగ్యము అందుతుంది. అయితే బాదంతో ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా 60 గ్రాముల లెక్క సంగతి ఏంటన్నదే ప్రధాన ప్రశ్న. గుండెతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం తప్పనిసరిగా తినాల్సిందే. అయితే 60 గ్రాముల లెక్క ప్రకారం తీసుకోవాలని చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ స్థాయిలో తీసుకుంటేనే ఇందులో ఉండే బయో యాక్టివ్ కాంపౌండ్స్ సరైన విధంగా పనిచేస్తాయన్నది అధ్యయనం చెప్పని విషయం. అంటే విటమిన్ ఇ ఈ మోతాదులో శరీరానికి పుష్కలంగా ఇవన్నీ కలిసి పనిచేయడం వల్ల సెల్ డ్యామేజ్ అనేది జరగదు. అయితే ఈ మోతాదు కన్నా తక్కువ తీసుకున్నా కావాల్సినన్ని ప్రయోజనాలు అందుతాయి. కాకపోతే 60 గ్రాముల లెక్క దాటినప్పుడే బాదం సరైన విధంగా పనిచేస్తాయన్నది ఈ పరిశోధన చెప్తున్న విషయం. మరి 60 గ్రాముల మేర బాదం తినాలంటే ఆ లెక్క ప్రకారం ఎలా తీసుకోవాలన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైనా సరే 2 మీల్స్ మధ్యలో బాదం ఒక గుప్పెడు తీసుకుంటే చాలా మంచిది. వీటిని అలాగే పచ్చిగా తినవచ్చు, లేదా కాస్తంత రోస్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా పోషకాలు అదే విధంగా ఉంటాయి. ఇక స్మూతీలు చేసుకున్నప్పుడు
అందులో బాదం కలుపుకోవాలి. ఆల్మండ్ బటర్ కలిపిన క్రీమీగా ఉండటంతో పాటు పోషకాలు అందుతాయి. సలాడ్, కర్రీస్ లో బాదం పప్పులు చల్లుకోవాలి. దీని వల్ల రుచి పెరుగుతుంది. అదే సమయంలో అవి మరింత న్యూట్రియంట్స్ ని అందిస్తాయి. యోగర్ట్ తో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. ఆల్మండ్ బటర్ కలుపుకొని తినవచ్చు. అయితే బాదంతో పాటు తప్పనిసరిగా మిగతా నట్స్, సీడ్స్ కూడా కలుపుకొని తినాలి. ఎప్పుడో ఒకసారి ఇలా 60 గ్రాముల మేర తీసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే అప్పుడప్పుడు హై డోస్ తీసుకోవడం కాకుండా రోజు తప్పనిసరిగా 60 గ్రాముల మేర తీసుకోవాలి. ఇలా స్థిరంగా రోజు బాదం తీసుకుంటే ఇప్పుడు చెప్పిన లాభాలన్నీ అందుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. మెదడుకు ఇది సూపర్ ఫుడ్ గా మారుతుంది. బాదం పొడి చేసుకొని ఈ పౌడర్ ని పాలల్లో వేసుకొని కలిపి తాగినా ఆరోగ్యమే. ముఖ్యంగా పిల్లలకు ఈ విధంగా అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. దీన్ని పాటించే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు ఎప్పుడూ హెల్దీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.